మన సినిమా రేంజ్ మాత్రమే కాదు, మన హీరోల రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు నార్త్ స్టార్స్ కంటే మన హీరోల మార్కెటే భారీగా ఉంది. వసూళ్ల విషయంలోనూ తెలుగు హీరోలే నేషనల్ లెవెల్లో టాప్లో ఉన్నారు. దీంతో నార్త్ నిర్మాతలు కూడా మన హీరోలతో బాలీవుడ్ సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లో టాప్ స్టార్స్ పేర్లు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి. పుష్పరాజ్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన బన్నీ ఈ మధ్య బాలీవుడ్ తో టచ్ లోకి వెళ్లారు. 2 ఏళ్ల క్రితం ఓసారి సంజయ్ లీలా బన్సాలీని కలిసిన బన్నీ పుష్ప 2 సక్సెస్ తర్వాత మరోసారి ఆయన్ని కలిశారు. దీంతో ఈ ఇద్దరి కాంబో మీద న్యూస్ నార్త్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. గ్రాండ్ స్కేల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అయిన బన్సాలీకి బన్నీ మార్కెట్ కూడా యాడ్ అయితే ఆ ఫైర్ మరో లెవెల్లో ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. పాన్ మార్కెట్ కు గేట్స్ ఓపెన్ చేసిన ప్రభాస్ ఆల్రెడీ బాలీవుడ్ కి టచ్ లోనే ఉన్నారు. ఆల్రెడీ బాలీవుడ్ టీమ్ తో ఆదిపురుష్ మూవీ చేశారు ప్రభాస్. ఆ తర్వాత కూడా డార్లింగ్ సినిమా అంటే నార్త్ మేకర్స్ ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ అన్నట్టుగా ఉంది పరిస్థితి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే స్పిరిట్ సినిమాను కూడా బాలీవుడ్ యాక్షన్ ప్రొడక్షన్ హౌస్ లోనే చేస్తున్నారు ప్రభాస్. ఎన్టీఆర్ కూడా నార్త్ ఇండస్ట్రీకి దగ్గర అవుతున్నారు. దేవరాతో సోలోగా పాన్ ఇండియా మార్కెట్ ను క్యాప్చర్ చేసిన జూనియర్ ఇప్పుడు వార్ 2లో నటిస్తున్నారు. తారక్, హృతిక్ కలిసి నటిస్తున్న ఈ సినిమా సౌత్ నార్త్ సర్కిల్స్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. వీళ్లే కాదు, టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా బాలీవుడ్ తో టచ్ లోనే ఉంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో బ్రహ్మాస్త్రతో నాగ్, కిసికా బాయ్ కిసికి జాన్ సినిమాతో వెంకీ బాలీవుడ్ కి టచ్ లోకి వెళ్లారు. జగపతి బాబు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులైతే సౌత్ లో ఎన్ని సినిమాలు చేస్తున్నారో నార్త్ లోనూ అంతే బిజీగా ఉన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ఎవరంటే ఈ జనరేషన్ ఆడియన్స్ టక్కున చెప్పే పేరు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు ఆయనతో పాటు మరో డైరెక్టర్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. మన సినిమాని గ్లోబల్ రేంజ్లో నిలబెట్టిన ఆ దర్శకులను స్పెషల్గా ప్రైజ్ చేస్తున్నారు. మన సినిమాలను నేషనల్ నుంచి గ్లోబల్ రేంజ్ కు తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నారు దర్శకులు. బాహుబలి, RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు పుష్ప 2తో అదే రేంజ్ లో సౌండ్ చేస్తున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చూడని రేంజ్ లో వసూళ్ల సునామీ సృష్టించారు సుకుమార్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పుష్ప 2 ఏకంగా బాహుబలి 2 రికార్డ్ ని కూడా బ్రేక్ చేసింది. ఈ సక్సెస్ వెనుక సుకుమార్ కృషి ఎంతో ఉంది. దాదాపు 5 ఏళ్లుగా పుష్ప వరల్డ్ లోనే ఉన్న సుక్కు మన సినిమాను మరో మెట్టెక్కించారు. పుష్ప 2 నార్త్ మార్కెట్ ను కూడా షేక్ చేసింది. సౌత్ లో కన్నా నార్త్ లోనే ఎక్కువ వసూళ్లు సాధిస్తోంది. దీంతో ఇప్పుడు రాజమౌళితో పాటు సుకుమార్ ని కూడా ఇండియన్ మూవీ మాస్టర్ గా ట్రీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సంక్రాంతి బరిలో ఎంట్రీ ఇస్తున్న రెండో సినిమా డాకు మహారాజ్. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ మీద అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా బాలయ్య ఫామ్ తో పాటు బాబీ టేకింగ్ మీద కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు నందమూరి అభిమానులు. మరి ఈ అంచనాల్ని డాకు మహారాజ్ అందుకుంటారా? సంక్రాంతి బరిలో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో రికార్డులు తిరగరాస్తున్న ఈ సీనియర్ హీరో మరోసారి అదే జానర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ సినిమాలో డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసిన బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్ తోనూ అదే ఫీట్ ను రిపీట్ చేయాలి అనుకుంటున్నారు. వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ కూడా డాకు మహారాజ్ తో మరో సంక్రాంతి సక్సెస్ ను టార్గెట్ చేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే డాకు మహారాజ్ కొత్త హైట్స్ టచ్ చేసింది. బాలయ్య కెరియర్ లో ఇంతవరకు ఏ సినిమాకు కానంత భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందన్న అంచనాలున్నాయి. నాన్ థియేట్రికల్ కూడా కలుపుకుంటే ఈ లెక్క 100 కోట్ల మార్కును క్రాస్ చేస్తోంది. సంక్రాంతికి హాట్ ఫేవరెట్ గా బరిలో దిగుతున్న బాలయ్య సక్సెస్ విషయంలో సూపర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సెంటిమెంట్ పరంగానూ అన్నీ తనకు అనుకూలంగా ఉండడంతో మరోసారి సంక్రాంతి విన్నర్ అనిపించుకునేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్లో హౌస్ఫుల్, గోల్మాల్, వెల్కమ్ లాంటి కామెడీ ఫ్రాంచైజీలు చాలానే ఉన్నాయి. కానీ సౌత్లో మాత్రం యాక్షన్, హారర్ ఫ్రాంచైజీలు తప్ప కామెడీ ఫ్రాంచైజీలని మన దర్శకులు పెద్దగా ట్రై చేయలేదు. ఈ లోటు నేను తీర్చేస్తా అంటున్నారు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.
కమర్షియల్ సినిమాకి కామెడీ టచ్ ఇస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి. స్టార్ హీరోలతో కామెడీ ఎంటర్టైనర్స్ రూపొందిస్తున్న అనిల్ పొంగల్ బరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. F2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఆ సినిమాకి సీక్వెల్ గా F3ని రూపొందించారు. సీక్వెల్ అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయినా త్రీక్వెల్ కూడా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అదే బాటలో లేటెస్ట్ మూవీకి కూడా పార్ట్ 2 చేసేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పార్ట్ 2 చేసే ఆలోచన ఉందన్నారు అనిల్ రావిపూడి. కథపరంగా ఆ స్కోప్ ఉందని, ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈ సినిమా లీడ్ గా ఓ ఫ్రాంచైజ్ గా రూపొందించే ఆలోచన అయితే ఉందన్నారు. ఈ అప్డేట్ తో టాలీవుడ్ లోనూ కామెడీ ఫ్రాంచైజ్ల జోరు మొదలవుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మెగా నందమూరి కాంబో అభిమానులకి ఎప్పుడూ కన్నుల పండగే. అందుకే ఈ రెండు కుటుంబాల హీరోలు కలిసి కనిపిస్తే ఆ సందర్భం ఇన్స్టంట్ గా వైరల్ అవుతుంది. తాజాగా అలాంటి ఇంట్రెస్టింగ్ కాంబోని తెర మీదకు తీసుకొచ్చింది ఆహా అన్స్టాపబుల్. ఈ వారం స్ట్రీమ్ అయిన ఎపిసోడ్లో బాలయ్యతో కలిసి సందడి చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తనతో సంక్రాంతి బరిలో తలపడుతున్న హీరోలను సాధారణంగా స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నారు నందమూరి హీరో బాలకృష్ణ. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రామ్ చరణ్ ను అన్స్టాపబుల్ కు గెస్ట్ గా ఆహ్వానించారు. శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ ఎపిసోడ్ కు ఆడియన్స్ నుంచి అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బాలయ్యతో షో అంటే సంథింగ్ స్పెషల్ ఉండకుండా ఎలా ఉంటుంది? అందుకే రామ్ చరణ్ కూడా మరింత ఓపెన్ అయి మాట్లాడారు. తాను ఇండస్ట్రీలోకి రావాలన్న నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు, ఇంట్లో అక్క చెల్లితో తన రిలేషన్ ఎలా ఉంటుంది, అమ్మ నానమ్మ న్యూ ఇయర్ రిక్వెస్ట్ ఏంటి, ఇలాంటి పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ప్రభాస్ పెళ్లి. చరణ్ గెస్ట్ గా వచ్చినప్పుడు ఆయన బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ ప్రస్తావన లేకుంటే ఎలా? అందుకే అభిమానుల తరపున డార్లింగ్ పెళ్లి గురించి చరణ్ ను ఓపెన్ గా అడిగేశారు బాలయ్య. చరణ్ కూడా ఈ ప్రశ్నకు అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. టు బి కంటిన్యూడ్ అంటూ అభిమానులను వెయిటింగ్ లో పెట్టిన ఈ ఎపిసోడ్ మాత్రం మెగా నందమూరి అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. టాలీవుడ్ టాప్ బ్యూటీస్ అంతా ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉన్నారు. గాయాలతోనూ హెల్త్ ఇష్యూస్ కారణంగానూ సినిమాలకి బ్రేక్ ఇచ్చారు. దీంతో షూటింగ్ లొకేషన్స్లోనూ గ్లామర్ డోస్ కాస్త తగ్గింది. ఈ ఎఫెక్ట్ సినిమా స్కెడ్యూల్స్ మీద కూడా గట్టిగానే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత మరో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఈ మధ్య తనకు చికెన్ గున్యా వచ్చిన సంగతిని రివీల్ చేసిన ఈ బ్యూటీ ఆ నొప్పుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా అంటూ కామెంట్ చేశారు. ఈ ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ తన కండిషన్ మీద తానే సెటైర్ వేసుకున్నారు. ప్రెజెంట్ రష్మిక మందన కూడా రెస్ట్ మోడ్లో ఉన్నారు. ఇటీవలే జిమ్లో గాయపడిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్లకు కూడా బ్రేక్ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఇబ్బందేం లేకపోయినా రష్మిక త్వరగా కోలుకోకపోతే షూటింగ్స్ మీద ఎఫెక్ట్స్ పడే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ కూడా బ్రేక్ లోనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం డెడ్ లిఫ్ట్ చేస్తుండగా తన వెన్నుముక్కకు గాయమైనట్టుగా చెప్పారు రకుల్. ఆ గాయం నుంచి ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ఎక్కువగా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జోరిసోయో.